ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన ధాన్యాన్ని మనసు పెట్టకూడదు, ప్రకటముగా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులను నిజమైన హృదయమును కలిగి ఉండేవాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతము నందును. ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలో పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబానికి దేవుడు మహిమ ఘనత ప్రభువు ఈ కుటుంబం ద్వారా నీకే కలుగును గాక. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క గృహాన్ని చేస్తున్నాను. స్తుతి మహిమా దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమా దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమా దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమా దేవునికి చేద్దాము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంగములను దాటించిన యెహోవాని స్తుతించెదము. అలసా